హలో అండి, వెల్కమ్ టు విశ్వ టారోట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి విశ్వ టారోట్ ఛానల్ని. అండ్ వీడియోస్ కనుక లైక్, షేర్ అండ్ కామెంట్ చేస్తే కనుక వీడియోస్ అనేవి ఫర్దర్గా వేరే వాళ్ళకి రికమెండేషన్లోకి వెళ్ళి నాకు యూట్యూబ్ నుంచి సపోర్ట్ వస్తుంది. ఓకే, సో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, ఏ టాపిక్ పైన కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే కనుక నేను ఆ వీడియోస్ చేస్తాను. సో పర్సనల్ రీడింగ్స్ కూడా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను రీడింగ్స్ ఛార్జెస్ చెప్తాను. చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. సో ఆలోచించకుండా మీరు కాంటాక్ట్ అవుతే నేను ఛార్జెస్ చెప్తాను. ఓకేనా? సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా అనేది చూద్దాం. ఓకేనా? సో ప్లీజ్ గైడర్స్ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మా వ్యూవర్స్ యొక్క వీడియో చూస్తున్న పర్సన్స్ మా వ్యూవర్స్ని లవ్ చేస్తున్నారా లేదా, మా వ్యూవర్స్ యొక్క మా వ్యూవర్స్ని లవ్ చేస్తున్నారా లేదా చెప్పండి. ప్రజెంట్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? ప్లీజ్ గివ్ ద ఎనర్జీ ఆఫ్ ద పర్సన్స్ ఆఫ్ మై వ్యూవర్స్. ఓకే, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీ ఇవ్వండి యూనివర్స్. ఓకే, ద హై ప్రీస్టెస్. ఓకే, మీ పర్సన్స్ అయితే చాలా సీక్రెటివ్గా ఉన్నారండి. తన మనసులో ఏం ఆలోచిస్తున్నారు అనేది ఎవరికి తెలియకుండా, అండ్ ప్రజెంట్ అయితే ఏమీ చెప్పాలనుకోవట్లేదు. అండ్ తనలో ఉన్న నెగటివ్స్ని కానీ ఇంకేదైనా ఉంటే మీన్స్ నెగటివిటీస్ ఉంటాయి కదా, అంటే ఎక్కువగా ఫీలింగ్స్ ఉండడము, లేదంటే ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం, అవన్నీ కంట్రోల్ చేసుకుంటున్నారు. అండ్ అది మీ మీద ఉన్న ఫీలింగ్స్ కావచ్చు, లేదంటే ఫిజికల్ అట్రాక్షన్ కావచ్చు, అదంతా బయటపడకుండా అనే వాళ్ళలో వాళ్ళే దాచుకుంటున్నారు అనమాట. అంటే తను ఒక మంచి ఎనర్జీలో ఉన్నారు. డివైన్ ఫెమినిన్ ఎనర్జీ అనమాట. అంటే చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ కోసమని చూడండి, చూసేది ఫీమేల్ అయితే మేల్ కోసమని చూడండి. ఎవరైనా కూడా డివైన్ ఫెమినిన్ ఎనర్జీలో అయితే మీ పర్సన్ ఉన్నారనమాట. అంటే తను చాలా ఇంట్యూటివ్ పర్సన్. మీ పర్సన్కి చాలా ఇంట్యూషన్ ఎక్కువ. తనకి మంచేది చెడేది అనేది తెలిసిపోతుంది అనమాట. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ముందే తెలిసిపోతుంది. చాలా ఇంటెలిజెంట్ పర్సన్. తనకు ఏం చెప్పాల్సిన అవసరం లేదనమాట. మనిషిని చూడగానే, సిచ్యువేషన్ చూడగానే తనకి అన్నీ తెలిసిపోతుంటాయి. అంత ఇంటెలిజెంట్ పర్సన్ అనమాట మీ పర్సన్. సో కాకపోతే మీ విషయంలో ఏంటి అంటే, తన ఫీలింగ్స్ అనేవి హైడ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది చెప్పాల్సిన టైం కాదు, ఇది కరెక్ట్ టైం కాదు నా ఫీలింగ్స్ అనేవి చెప్పడానికి. అందుకే తనలో ఉన్న ఫీలింగ్స్ అనేవి హైడ్ చేసుకుంటున్నారు. ఒకవేళ మీ మధ్యలో ఏదైనా ఫిజికల్ రిలేషన్ ఉంటే కూడా ఆ ఫీలింగ్స్ కూడా తను హైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారనమాట. ఇప్పుడే ఇది కరెక్ట్ టైం కాదు చెప్పడానికి అనేది తన ఫీలింగ్ అనమాట. సో ప్రజెంట్ అయితే మీ పర్సన్ హై ప్రిస్టెస్ ఎనర్జీలో చాలా సీక్రెటివ్గా ఉన్నారు. సో ప్లీజ్ గైడర్స్ యూనివర్స్. ఇంకా మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారు? మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ని లవ్ చేస్తున్నారా లేదా? మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ని లవ్ చేస్తున్నారా లేదా? మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ని లవ్ చేస్తున్నారా లేదా? యాక్చువల్లీ ఆన్సర్ వచ్చేసింది ఎస్ అని. ఇంకా చూద్దాం. ఓకేనా? ఇంకా ఏం చెప్తారో డీటెయిల్గా చూద్దాం. ఓకే, ద మూన్ చాలా సీక్రెటివ్గా ఉన్నారండి. ద మూన్ కార్డ్ కూడా వచ్చేసి చాలా సీక్రెట్స్, చాలా డౌట్స్, అనుమానాలు, కన్ఫ్యూజన్స్ ఇవన్నీ ఉన్నాయి ప్రజెంట్. అవన్నీ కూడా బయట పడకుండా చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు. తనకి మీ గురించి ఆలోచిస్తే రాత్రి నిద్ర పట్టడం లేదు. లవ్ చేస్తున్నారా అంటే ఎస్, కాకపోతే ఇప్పుడే చెప్పాలనుకోవట్లేదు అనమాట. అంటే మీ గురించి ఆలోచించినప్పుడు తనకి నిద్ర పట్టడం లేదు. ఈ కనెక్షన్ ముందుకెళ్తుందా లేదా అనేది చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మేబీ కొంతమంది హెల్త్ కూడా బాలేకున్నట్టు కనిపిస్తుంది. అండ్ లవ్ ఉందా లేదా అంటే ఉంది. కాకపోతే కొంచెం ఇమ్మెచ్యూర్ లవ్ అనమాట. అంటే తను ఎనర్జీ డివైన్ ఫెమినిన్ ఎనర్జీలో ఉన్నా కూడా మీది ఇప్పుడే న్యూ లవ్ అయ్యుండొచ్చు. మీన్స్ ఇంకా ఎక్కువ రోజులు అయి ఉండదనమాట. బిలో 1 ఇయర్, 1 మంత్స్, 2 మంత్స్, బిలో 1 ఇయర్ లవ్ లాగా కనిపిస్తుంది నాకిది. అండ్ ఒకవేళ మీ పర్సన్ మీకంటే చిన్నవారు కూడా అయ్యుండొచ్చు. ఓకేనా? ఏంటి అంటే మీ నుంచి ఏదైనా కమ్యూనికేషన్ వస్తుందా? మీరేమైనా తనకి ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేస్తారా? మీరేమైనా తనకి కాల్ చేస్తారా? మెసేజ్ చేస్తారా? మీ ఫీలింగ్స్ ఫస్ట్ మీరే ఒకవేళ వచ్చి తనకి చెప్తే బావుండు అన్న వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఎందుకంటే మీ పర్సన్‌కి కొంచెం ఈగో ఎక్కువ. అండ్ తను బయట పడరనమాట. తను రెడీగా ఉన్నారు.
మీ రిలేషన్‌ని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే సైలెంట్‌గా ఉంటూ మీరే వచ్చి తనకి మీ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తారా అనే ఎనర్జీలో కూడా ఉన్నారు. ఎందుకంటే తన లైఫ్‌లో కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. తనకి చాలా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. తను ప్రెజెంట్ మీ దగ్గరికి వచ్చి తన లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేసే సిట్యుయేషన్‌లో అయితే మీ పర్సన్ లేరనమాట. సో, ఇంకా చూద్దాము ఏంటి సిట్యుయేషన్ అనేది. యూనివర్స్ ప్లీజ్ గైడ్ అస్, ప్లీజ్ టెల్ అస్. ఇంకా చెప్పండి ఎందుకు మా పర్సన్స్ వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారు. చెప్పారు ఆల్రెడీ మా వ్యూవర్స్‌ని వాళ్ళ పర్సన్స్ లవ్ చేస్తున్నారు అని. కానీ ఎందుకు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మళ్ళీ క్లారిఫై ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ లవ్ చేస్తున్నారా? మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ లవ్ చేస్తున్నారా? క్లారిఫై చేయండి. కార్డ్స్ వచ్చేసాయి. కింగ్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే, తనకేదో సిట్యుయేషన్‌లో అయితే ట్రాన్స్‌ఫర్మేషన్ కావాలండి. ఒక పెయిన్‌లో ఉన్నారు. చాలా పెయిన్‌లో ఉన్నారు. తన లైఫ్‌లో అయితే ఏదో ఒక పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ నడుస్తుంది. ఏదో ఒక సిట్యుయేషన్ ఎండ్ అయిపోయేలాగుంది. అండ్ ఇదే రిలేషన్ గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తుండొచ్చు. ఒకవేళ ఈ రిలేషన్ ఎండ్ అయిపోతుందా? ఈ రిలేషన్‌లో నేను స్టెప్ తీసుకోకపోతే ఇది ఇక్కడితో ఎండ్ అయిపోతుందా అన్న పెయిన్‌లో ఆలోచిస్తూ నిద్ర లేని రాత్రులైతే గడుపుతున్నారు. చాలా పెయిన్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారు. కాకపోతే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అండ్ మీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నారనమాట. తనది ఒక ఇమ్మెచ్యూర్ అనమాట. అంటే ఖచ్చితంగా మీ పర్సన్ మీకంటే ఏజ్‌లో చిన్నవారిలా కనిపిస్తున్నారు. లేదు అంటే మెచ్యూరిటీలో చిన్నవారు అయ్యుండొచ్చు. ఒక న్యూ లవ్ అయ్యుండొచ్చు. ఇప్పుడిప్పుడే మీ లవ్ స్టార్ట్ అయ్యుండొచ్చు. అంటే బిలో 1 ఇయరే అనమాట. చాలా కొద్ది కాలమే మీ లవ్ స్టార్ట్ అయ్యుండొచ్చు. అయితే ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. మీన్స్ లవ్ కన్నా ముందట మీ ఇద్దరు ఫీలింగ్స్ ఒకరినొకరు షేర్ చేసుకోవాలి. అప్పుడే ఈ కనెక్షన్ ముందుకెళ్తుంది అనే ఎనర్జీలో అయితే మీ పర్సన్స్ ఉన్నారు. కాకపోతే మీ పట్ల చాలా అట్రాక్టివ్‌గా ఉన్నారు. మీ పట్ల యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఎలాగైనా ఈ కనెక్షన్‌ని ముందుకు తీసుకెళ్ళాలి. దానికోసం తనను ఎలాగైనా మార్చుకుంటారు. అంటే మీరు యాక్సెప్ట్ చేసేలాగా ఈ కనెక్షన్ ముందుకెళ్ళేలాగా తనను తను మార్చుకుంటున్నారు. ఎలాగైనా మారి మీకు నచ్చినట్టుగా మారి లేదంటే ఈ కనెక్షన్‌కి ఎలా అయితే ముందుకెళ్తుందో ఆ విధంగా స్టెప్ తీసుకోవడానికి రెడీ అయ్యారు. అండ్ ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే తను డిప్రెషన్‌లో ఉన్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీరే స్టెప్ తీసుకొని ముందుకొస్తున్నారా అని స్పై చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఫీలింగ్ ఒకరినొకరు ఎక్స్‌ప్రెస్ చేసుకోవడానికి, బ్యాలెన్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో, ఖచ్చితంగా మీ పర్సన్‌ని లవ్ చేస్తున్నారు. కాకపోతే ప్రెజెంట్ చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. ఏదైనా సిట్యుయేషన్ కావచ్చు. ప్రెజెంట్ కరెక్ట్ టైం కాదు అనేది ఆలోచిస్తూ తనని తాను రెడీ చేసుకుంటున్నారనమాట. ఈ కనెక్షన్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి. సో, ప్లీజ్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అండ్ వీలైతే మీరు ఒకవేళ కాంటాక్ట్ చేసే వీలుంటే కాంటాక్ట్ చేసి మీ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయండి. లేదు అంటే తనే ఖచ్చితంగా వచ్చి ఎక్స్‌ప్రెస్ చేస్తారు. సో, కామెంట్ సెక్షన్‌లో ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఈ ఎనర్జీని అనేది మీ లైఫ్‌లోకి క్లెయిమ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ కోసం కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్ కాల్ ఆర్ మెసేజ్ చేసి పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వర్ టారోట్ అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్‌కి లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.